ఈయన పాట పాడితే గానీ వెంకటేశ్వర స్వామి వారికి నిద్ర రాదు. ఈయన పాట పాడితే గానీ వెంకటేశ్వర స్వామి వారు నిద్ర లేచేవారు కాదు. ఇంకా అలిమేలు మంగమ్మ అయితే ఆనందంతో నాట్యం చేసేవారు. అంత గొప్పవాడైన భక్తుడి గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. అంతేకాదు వెంకటేశ్వర స్వామి వారి గర్భాలయం తలుపులు తెరుచుకున్నాయి అంటే ఈయన వల్లే. అంత గొప్ప భక్తుడి గురించి తెలుసుకునే ముందు వెంకటేశ్వర స్వామి వారి పాదపద్మాలకి నమస్కరిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాం. కడప జిల్లా రాజంపేట తాలూకాలో తాళ్లపాక అనే గ్రామం ఉంది. అక్కడ 2 గుళ్ళు ఉన్నాయన్నమాట. చెన్నకేశ్వర స్వామివారి ఆలయం ఒకటి, సిద్ధేశ్వర స్వామివారి ఆలయం ఒకటి. ఈ చెన్నకేశ్వర స్వామివారి ఆలయంలో మూర్తిని జనమేజయ మహారాజు ప్రతిష్ఠ చేశారు అని చెప్తారు. ఆ స్వామింట దేవతలు, ఋషులు, సిద్ధులు ప్రతిరోజు వచ్చి పూజిస్తూ ఉంటారట. ఈ చెన్నకేశ్వర స్వామివారి ఆలయాన్ని ఆశ్రయించుకుని కొన్ని బ్రాహ్మణ కుటుంబాలు జీవిస్తూ ఉండేవి. వాళ్ళలో నారాయణయ్య అనే ఒక ఆయన ఉన్నారు. ఈ నారాయణయ్య అంటే ఈ తరంలో చాలామంది నారాయణయ్యలు ఉన్నారు. ఈ నారాయణయ్య 4వ తరం వారనమాట. అయితే ఈ నారాయణయ్యకి చిన్నతనంలో ఎప్పుడూ చదువు రాలేదు. అందుకని చెప్పి అందరూ బాధ పెడుతూ ఉండేవారు. నీకు ఎందుకు చదువు రాదు, నువ్వెంత చదివినా సరే ఉపయోగం లేదు, నీకు సరస్వతి కటాక్షం లేదు అని చెప్పి అనేవారనమాట. అలా అంటే ఈ నారాయణయ్యకి బాధ కలుగుతుంది. చూసావా, అందరూ నన్ను ఇలా తిడుతున్నారు, నేను ఎందుకు పనికిరానా, నేను బ్రతకటం ఎందుకు, చచ్చిపోతే బాగుంటుంది కదా అని చెప్పి పాపం ఊరి చివరికి వచ్చేస్తాడు. ఊరి చివర చింతలమ్మ అమ్మవారి ఆలయం దగ్గర ఒక పెద్ద పాము పుట్టు ఉంటుందన్నమాట. ఆ పాము పుట్టలో ఎప్పుడూ పాము ఉంటుంది, అక్కడ చెయ్యి పెడితే చచ్చిపోతారని చెప్పి ఆ ఊళ్ళో వాళ్ళు అనుకోవడం విన్నాడనమాట. వెంటనే ఏం చేస్తాడు అంటే నారాయణయ్య వచ్చేసి ఆ పాము పుట్టలో చేయి పెడతాడు. వెంటనే ఈ చింతలమ్మ అమ్మవారు ప్రత్యక్షమై, ఎందుకు ఇలా చేస్తున్నావు, ఇలాంటి పిచ్చి పని చెయ్యొచ్చా, నువ్వేం బెంగపడకు, నీ 3వ తరంలో గొప్ప హరిభక్తుడు జన్మిస్తాడు, అతని వల్ల నీ వంశం అంతా తరిస్తుంది, నీకు కూడా చదువు వస్తుంది, వెళ్ళిపో, చెన్నకేశ్వర స్వామివారి దయ వల్ల నీకు విద్యలు వస్తాయని చెప్పి చెప్తారనమాట. ఎంతో ఆనందంతో నారాయణయ్య ఇంటికి వచ్చేస్తారు. ఆ నారాయణయ్య కొడుకే నారాయణ సూరి అనమాట. ఈ నారాయణ సూరి కూడా గొప్ప కవి, పండితుడు. ఈయన భార్య పేరు లక్కమాంబ. ఈ లక్కమాంబ మహాభక్తురాలు. ఎంత అద్భుతంగా పాడతారు అంటే తేనెలు ఊరుతాయి అంటారు చూసారా, అంత అద్భుతంగా పాడతారు. ఈమె చెన్నకేశ్వర స్వామి వారితో స్వయంగా మాట్లాడుతూ ఉండేవారట. అంతటి భక్తి పరాయణురాలు ఈ లక్కమాంబ. పాప అయితే ఈ దంపతులకి సంతానం లేదు. సంతానం కోసం చేయని వ్రతము లేదు, కొలవని దేవుడు కూడా లేడనమాట. వాళ్ళు ఒకసారి ఏం చేస్తారు అంటే సంతానాన్ని ప్రసాదించు అని చెప్పి 7 కొండల స్వామి వారికి మొక్కుకొని ముడుపులు కడతారు. ఒక మంచి రోజు చూసి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవటం కోసం తిరుమల వెళ్తారు. అలా వెంకటేశ్వర స్వామి వారి దయ వల్ల వెంకటేశ్వర స్వామి వారు తన ఖడ్గమైన నందకాన్ని పుణ్యదంపతులకి ప్రసాదించారు. ఆ వర ప్రసాదం వల్లే ఈ లక్కమాంబకి ఒక మగ శిశువు జన్మిస్తారనమాట. ఆయన పేరే అన్నమయ్య. హరినందకాంశంలో జన్మించారు కాబట్టి ఆ హరిభక్తుడికి అన్నమాచార్యులు అని చెప్పి నామకరణ చేశారు. ఈ అన్నమాచార్యులు కూడా చిన్నప్పటి నుంచి వెంకటేశ్వర స్వామి వారికి జోతలు కొడుతూ ఉండేవారు, అంటే దండం పెడుతూ ఉండేవారు అనమాట. ఆయన పేరు చెప్తేనే ఉగ్గుపాలు తాగుతూ ఉండేవారు. ఆయన పేరు మీద ఆయన జోలపాటలు పాడందే నిద్రపోయేవారు కాదనమాట. అంటే వెంకటేశ్వర స్వామి వారు అంటే అంత భక్తి అనమాట. ఎందుకంటే ఆయన నందకాంశంలో జన్మించారు కదా అన్నమాచార్య స్వామి వారు కూడా. ఇలా అన్నమాచార్య స్వామి వారికి 5 ఏళ్ళు నిండుతాయి అనమాట. ఏకసంధగ్రహి. ఎవరైనా ఈ ఒక్క మాట చెప్పినా, ఒక పాఠం చెప్పినా వెంటనే అప్పచెప్పేసేవారు. అందరూ ఆశ్చర్యపోయేవారు అనమాట, అబ్బాయి ఎంత తెలివైన వాడు అని. అసలు అన్నమాచార్య స్వామి వారు ఏం చేసేవారో తెలుసా, చెన్నకేశ్వర స్వామి వారి ఆలయం ఉందని చెప్పాను కదా, ఆ ఆలయంలోకి వెళ్ళి చెన్నకేశ్వర స్వామి వారిని బుజ్జికేశవ అని చెప్పి పిలిచేవారు. అసలు భగవంతుని అలా పిలవాలి అంటే ఎంత బాండింగ్ ఉండాలి చూడండి ఒకసారి. అలా పిలుస్తుంటేట చెన్నకేశ్వర స్వామి వారు కూడా చక్కగా నవ్వులు చిందిస్తూ ఉండేవారంట. అలా బాండింగ్ ఉండేది వాళ్ళిద్దరికి. అన్నమయ్య ఎప్పుడు ఇలా ఆటలు పాటలు పాడుకుంటూ ఉంటే ఆ ఇంట్లో వాళ్ళదంతా ఉమ్మడి కుటుంబం అనమాట. కొంతమందికి కోపం వస్తుంది. కోపం వచ్చి ఎప్పుడు నువ్వు పాడుకుంటూ ఉంటావా, ఇంకేం పని చేయవా అని చెప్పి తిడితే పాపం లక్కమాంబ గారు ఏం చేయలేక జాలిగా చూస్తూ ఉండేవారనమాట. ఒకసారి ఏమవుతుందంటే ఈ అన్నమాచార్య స్వామి వారు సరే నేను ఏ పని చేయట్లేదు అని అంటున్నారు కదా అని చెప్పి పొలానికి వెళ్తారు గడ్డి కోసుకురావడానికి. గడ్డి కోసుకురావడానికి వెళ్ళినప్పుడు గడ్డి కోస్తుంటే ఈ చిటికిన వేలు తెగుతుందనమాట. అబ్బా అనుకుని బాధపడతారు. అదే సమయానికి కొంతమంది వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవటం కోసం వెళ్తుంటే వాళ్ళతో పాటుగా ఈయన కూడా తిరుమల వెళ్ళిపోవాలని చెప్పి ఆ బృందంతో చేరిపోతారనమాట.
ఈయన కొండెక్కుతున్నారు. చిన్నపిల్లాడు కదా, అప్పటికి 8 ఏళ్ల వయస్సు ఉంటుంది. అలిపిరి గోపురం సమీపిస్తుందనమాట. కొండ చాలా నిటారుగా ఉంటుందన్నమాట. ఎక్కలేకపోతున్నారు, ఆయాసం వచ్చేస్తుంది. మోకాళ్ళ కొండ దగ్గరికి చేరారు. అప్పటికి మిట్ట మధ్యాహ్నం అయిపోయిందనమాట. మిట్ట మధ్యాహ్నం అయిపోతే ఆకలేసేస్తుంది, శోష వచ్చేసి అలాగే పడిపోతే, మరి అంత చిన్న వయసులో తన దగ్గరికి వస్తున్న తన నందకం యొక్క అంశైన ఆ బాలుడు వస్తుంటే మరి అమ్మ మనసు ఊరుకుంటుందా చెప్పండి. వెంటనే అలమేలు మంగమ్మ ఒక పెద్ద ముత్తైదో రూపంలో వస్తుందనమాట. వచ్చి లే బాబు లే, ఇటు చూడు అంటే అన్నమాచార్య స్వామి వారు వెంటనే లేచి చూస్తారు. అమ్మ నేను లేచాను కానీ నా కళ్ళు కనిపించట్లేదు అని చెప్పి అంటారనమాట. అప్పుడు వెంటనే అలవేలు మంగమ్మ అంటారు, నువ్వు ఈ కొండని చెప్పులతో ఎక్కవు కదా, ఈ కొండ సాలగ్రామశిల, ఒక్కసారి చెప్పులు తీసేసి చూడని చెప్పి అంటారు. వెంటనే అన్నమాచార్య స్వామి వారు ఏం చేస్తారంటే ఈ పాదరక్షలు తీసేస్తారనమాట. తీసేస్తే ఆ పర్వతం అంతా తేజస్సుతో విరాజిల్లిపోతుందనమాట. అది చూసి నమస్కారం చేసుకుంటూ ఇంకెప్పుడు తప్పు చేయనమ్మా అంటారు. వెంటనే అతనికి కళ్ళు కనిపిస్తాయి. అలవేలు మంగమ్మేమో అన్నమయ్యకి దగ్గరికి తీసుకుని ప్రసాదాలు అవి తినిపిస్తారు. అలా ప్రసాదాలు తినిపించిన వెంటనే సరస్వతీదేవి వంశ అన్నమయ్యలో ప్రవేశిస్తుందన్నమాట. ఆసువుగా అలవేలు మంగమ్మ మీద ఒక శతకాన్నే చెప్పేసి అమ్మవారికి అంకితం చేసేస్తారనమాట. అలా వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వస్తారు. వెంకటేశ్వర స్వామి వారిని చూసుకుని అక్కడ మందిరంలోనే పడుకుంటారనమాట. పడుకున్న తర్వాత ఏం చేస్తారు అంటే మళ్ళీ వెంకటేశ్వర స్వామి వారి చుట్టూ ఉన్న క్షేత్రాలు తీర్థాలు ఉంటాయి కదా, అవన్నీ చూసుకుంటూ వస్తారనమాట. అలా ప్రతిరోజు చేస్తూ ఉండేవారు. ఈ అన్నమయ్యకు ఒక అలవాటు ఉండేది. ఈయన తీర్థంలో కానీ ఎక్కడైనా స్నానం చేసినప్పుడు పంచనేమో ఒక గట్టు దగ్గర ఆరేసి అది ఆరేలోపు ఒక శతకాన్ని రచించేస్తూ ఉండేవారు అనమాట. అలా ఒకసారి ఏమవుతుంది అంటే ఈ అన్నమాచార్య వారు స్వామివారిని దర్శించుకోవటం కోసం ఆలస్యం అవుతుందన్నమాట. ఆలస్యం అయిపోతే లోపలికి వెళ్ళేసరికి బంగారు వాకిలి తలుపులు వేసేసి ఉంటాయి అన్నమాట. వేసేసి ఉంటే అన్నమయ్యకి చాలా బాధేస్తుంది. అయ్యో నేను ఆలస్యంగా వచ్చాను, తలుపులు వేసేసారు, నేను చూడకుండా ఎలాగా అని చెప్పి ఎంతో ఆవేదనతో ఒక గీతాన్ని ఆలపిస్తారు. వెంటనే ఆ తాళాలు తెగి కింద పడిపోతాయి. కవాటాలు భళ్ళుని తెరుచుకుంటాయి అన్నమాట. అర్చకులకి ఆశ్చర్యం అయిపోతుంది, అదేంటి ఇలా ఎలా తెరుచుకున్నాయని చెప్పి. వెంటనే ఆ చిన్నారి అన్నమయ్యని లోపలికి తీసుకువెళ్ళి వెంకటేశ్వర స్వామి వారిని చూపిస్తారు. వెంకటేశ్వర స్వామి వారిని అలా చూస్తూ భావావేశం పొందేస్తారు. అంత చిన్న వయసులో, 8 ఏళ్ల వయసు అప్పుడు అన్నమాచార్య స్వామి వారికి కూడా. వెంటనే ఒక పద్య శతకాన్ని సమర్పిస్తారు. ఇలా ఒక పద్య శతకాన్ని సమర్పించారో లేదో స్వామివారి మెడలోని ముత్యాలహారం కింద పడుతుందనమాట. అంతే, అర్చకులందరూ ఆ బాలుడిని ఎత్తుకుని నువ్వు చాలా గొప్పవాడివి, స్వామివారి దివ్య ప్రసాదం అని చెప్పి చందనము తీర్థము ప్రసాదం ఇచ్చి మనసారా ఆశీర్వదిస్తారనమాట. ఇవన్నీ తలుచుకుంటూ వరాహస్వామి వారి కోవెల్లో పడుకుంటాడు అన్నమాచార్య స్వామి వారు. ఆ రోజుల్లోనే వైష్ణవ్యతి అని ఒక ఆయన ఉండేవారు తిరుమలలో, పరమ భాగవతోత్తముడు. ఆయనకు ఒకసారి వెంకటేశ్వర స్వామి వారి కల్లో కనిపించి తాళపాక అన్నమయ్య అనే భక్తుని దగ్గరికి వస్తాడు, ఇదిగో నీకు నేను ముద్రలు ఇస్తున్నాను, ముద్రధారణ చెయ్యి అని చెప్పి చెప్తారనమాట. అన్నట్లుగానే ఈ అన్నమయ్య వస్తారు. అన్నమయ్య వస్తే ఆయనకేమో పంచ సంస్కారాలు అవన్నీ ఈ ఘన విష్ణువు చేస్తారు. అలా చేసిన తర్వాత అన్నమాచార్య స్వామి వారు సంకీర్తనలు చేస్తూ అలా పాడుకుంటూ ఉంటే మరి ఈలోపు ఇంట్లో కొడుకు కనిపించటం లేదు కదా, అందుకని తల్లిదండ్రులు అంతా వెతికేసిన తర్వాత ఆ లక్కమ్మ అమ్మగారు కనిపిస్తుంది. తిరుమల వెంకటేశ్వర స్వామి వారి దయవల్లే కదా పుట్టాడు, బహుశా అక్కడ ఉండొచ్చేమో అని చెప్పి వీళ్ళిద్దరూ వెతుక్కుంటూ తిరుమల వచ్చేస్తారు. అక్కడ అన్నమాచార్య స్వామి వారు కనిపిస్తారనమాట. లక్కమాంబ వెంటనే చూసి, రా ఇంటికి వెళ్ళిపోదాం, నువ్వు ఇక్కడ ఉన్నావా, నేను ఎంత బాధపడుతున్నానో నీకు తెలుసా, వచ్చే అంటే అక్కడేమో ఈ అన్నమాచార్య స్వామి వారు అంటారు, నేను రాను, నా దేవుణ్ణి వదిలేసి నేను ఎలా వస్తానమ్మా, నేను రాను అని చెప్పి అంటారనమాట. కాదు నువ్వు రావాలి, రాకపోతే కుదరదని చెప్పి తల్లి మంకుపట్టు పడుతుంది. ఆ రోజు అలాగే పాపం నిద్రపోతారు. అన్నమాచార్య స్వామి వారికి కల వస్తుంది, నువ్వు ఇంటికి వెళ్ళు, ఎప్పుడు తల్లి మనసు కష్టపెట్టకూడదు, నీకు అన్నీ శుభాలే జరుగుతాయని చెప్పి ఒక మాట వినిపిస్తుంది అనమాట. వెంకటేశ్వర స్వామి వారు చెప్పినట్లుగానే అనిపించి అన్నమాచార్య స్వామి వారు ఆ తల్లిదండ్రులతో పాటు మళ్ళీ తాళపాక వచ్చేస్తారు. వివాహం చేయాలని అని అనుకుంటారు, ఎవరు ముందుకు రారు. ఇలా ఎందుకంటే ఈ గుళ్ళు గోపురాలు పట్టుకుని తిరుగుతూ ఉంటాడు కదా, ఇతనికి వివాహం చేయటం ఏంటి, ఎవరిస్తారు పిల్లని చెప్పి అని అనుకుంటారు. అనుకోకుండా కొన్ని విచిత్రమైన పరిస్థితుల్లో వివాహం జరుగుతుందనమాట. తిమ్మక్క అక్కలమ్మ అనే 2 కన్యలతోటి. అన్నమాచార్య స్వామి వారు గృహస్థాశ్రమ ధర్మాన్ని నిర్వహిస్తూనే భగవంతుడి సేవలో నిమగ్నమైపోయారనమాట. ఒకసారి వైశాఖ మాసం విశాఖ నక్షత్రం అనమాట, అన్నమాచార్య స్వామి వారి పుట్టినరోజు. తిరుమల బయలుదేరి వెళ్తారు.
వరాహస్వామివారి గుడి పక్కన ఒక మండపం ఉంటుంది, అక్కడ విశ్రమిస్తారనమాట. ఎంతసేపటికి నిద్ర పట్టట్లేదు. ఆయనకి ఏదో విచిత్రమైన అనుభూతి అనమాట. హృదయంలో అలజడి ప్రారంభమైపోయింది. అంటే మనకి ఏదైనా ఆనందం వచ్చినప్పుడు ఇది అని చెప్పలేని అనుభూతి ఉంటుంది కదా, అలాంటి ఏదో అనుభూతి ఈయనకు కూడా కలిగిందనమాట. ఏవో బొమ్మలు అవి అస్పష్టంగా కనిపిస్తున్నాయట. నారదుడి వీణాగానం వినిపిస్తోందట, తుంబురుడి పాట వినిపిస్తోందట. వెంటనే అన్నమాచార్య స్వామివారి కంఠం నుంచి అద్భుతమైన కీర్తన వచ్చింది. అదేంటో తెలుసా, మనందరికీ తెలిసిందే, బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానే నీ పాదం అని. అద్భుతమైన కీర్తన అసలు. అలా పాడుతూ వెంకటేశ్వర స్వామి వారి దశావతారాలన్నింటినీ ఆయనకి ఎదురుగుండా కనపడుతూ భావసముద్రంలో ఓలలాడిపోతున్నారనమాట. అలాంటి అన్నమాచార్య స్వామి వారికి వెంకటేశ్వర స్వామి వారు సాక్షాత్కరించారట. మరి సాక్షాత్కరించరా, అంత భావసముద్రంలో ఓలలాడిపోయి స్వామివారిని అంత ఆర్తితో కీర్తిస్తూ ఉంటే, ఎప్పుడైతే స్వామివారు సాక్షాత్కరించారో ఇంకా అన్నమాచార్య స్వామి వారు స్వామివారి పాదాల మీద వాలిపోతారు. వాలిపోతే అప్పుడు చెప్తారన్నమాట వెంకటేశ్వర స్వామి వారు, నువ్వు ప్రతిరోజు కనీసం ఒక్క పాటైనా నా కోసం పాడాలి, నీ నోటి నుంచి నేను వినాలి, నీ సంకీర్తన నేను వినాలి, ఇదే నీ వ్రతం, కాబట్టి ప్రతిరోజు ఒక కీర్తనని నువ్వు ఖచ్చితంగా పాడాలి అని చెప్పి అదృశ్యమైపోతారు. అలా వెంకటేశ్వర స్వామి వారి ఆదేశాన్ని అనుసరిస్తూ ప్రతిరోజు రోజుకి ఒక సంకీర్తన చొప్పున ఆయన జీవితకాలంలో 32,000 సంకీర్తనల్ని ఆయన పాడారట. ఆయన పాటలకి ఎంతమంది మురిసిపోయేవారు అంటే, అసలు ఆయన పాటల్లో అర్థం ఉంటుంది, అసలు అది వింటుంటే ఎంత మధురానుభూతి కలుగుతుంది అంటే, ఎదురుగుండా వెంకటేశ్వర స్వామి వారు ఉన్నట్టు, ఆయనేమో కృష్ణుడి మీద పాట పాడుతుంటే కృష్ణుడు ఉన్నట్టు, అసలు ఎవరి గురించి పాట పాడితే వాళ్ళు ఎదురుగుండా ఉన్నట్టు మనకి కూడా అనిపిస్తుంది. అంటే ఒక్కసారి ఆయన సాధన అర్థం చేసుకోండి. పాట పాడడం వేరు, ఆయన పాడిన పాటను మళ్ళీ మనం పాడుతుంటే ఆ దృశ్యాలన్నీ మనకి కూడా కనిపిస్తున్నాయి. అంటే ఎంత అద్భుతమైన సాధనో కదా అన్నమాచార్య స్వామి వారిది. అలా ఆయన ఎన్నో క్షేత్రాలని దర్శించుకుంటారు, ఎన్నో పాటల్ని పాడతారు, ఎన్నో కీర్తనలు చేస్తూ ఉంటారనమాట. అలా అన్నీ తిరిగి వచ్చి మళ్ళీ తాళపాక గ్రామానికి వస్తారు. ఈ తాళపాకకి సమీపంలోనే టంగుటూరు అనే ఊళ్ళో సాళ్వ నారసింగరాయలు అని చెప్పి ఒక అతను ఉంటాడనమాట. ఆయన మహావీరుడు, ఈయన గొప్పవాణ్ణి అని చెప్పి ఒక భావన ఉండేదనమాట. అన్నమాచార్య స్వామి వారు అసలు ఎప్పుడూ ఎవరి దగ్గరికి వెళ్ళి కూర్చునేవారు ఏం కాదు. కానీ ఈ సాళ్వ నరసింహరాయలు ఏం చేసేవారు అంటే, అన్నమాచార్య స్వామి వారి ఆశీర్వచనం కోసం వచ్చేవారనమాట. అన్నమాచార్య స్వామి వారి ఆశీర్వచనం బలం వల్లే పెనుగొండ రాజ్యానికి ప్రభువయ్యాట ఈ సాళ్వ నరసింహరాయలు అని ఒక మామూలు దండనాయకుడు. అయితే అన్నమాచార్య స్వామి వారేమో పెనుగొండ వచ్చినప్పుడు సంకీర్తనలు అవి పాడుతూ ఉంటారనమాట. అలా పాడినప్పుడు ఆయన అన్నమాచార్య స్వామి వారు కీర్తన పాడతారు. అదేంటంటే ఒక పాట ఉంటుంది కదా, చిగురుటధరమున ఎడనెడ కస్తూరి నిండెను భామిని విభునకు రాసిన పత్రిక కాదు కదా అని ఒక పాట ఉంటుంది కదా, ఆ పాటని ఆయన పాడతారనమాట. ఆ పాట విని ఆ రోజు సభలోని వాళ్ళందరూ పరవశించిపోతారు. పరవశించిపోయి రాజుకేమో అన్నమాచార్యులను ఘనంగా సత్కరించాలనిపిస్తుంది. సత్కరించేసిన తర్వాత ఇటువంటి పాట నా మీద కూడా రాయండి అని చెప్పి అంటారు. వెంటనే అన్నమాచార్య స్వామి వారి చెవులు రెండు మూసేసుకుని ఆసనం మీద నుంచి లేచి, ఎంత నీచమైన మాట మాట్లాడావు, హరిని గురించి పొగిడే ఈ నాలుకతో ఇతరులను నేను ఎలా స్తుతిస్తాననుకున్నావు, నీకు నీ కొలువుకి నమస్కారం అని చెప్పి బయటకు వచ్చేస్తారు. అలా బయటకు వచ్చేస్తే రాజుకి కోపం వస్తుందన్నమాట. అతని మాటను తిరస్కరించారు కదా, వెంటనే భటుల్ని పిలిచి అతని చేతులకి కాళ్ళకి సంఖ్యలు వేసేయండి అని చెప్పి చెరసాల్లో వేయించేస్తారు. చెరసాల్లో వేసేస్తే వెంటనే వెంకటేశ్వర స్వామి వారి గురించి దీనాతి దీనంగా ఒక పాట పాడతారనమాట. అదేంటంటే, నీ దాసుల భంగములు నీవు చూతువా అని ఒక సంకీర్తన పాడతారనమాట. అంతే, వెంటనే ఈ పాట అయ్యిందా లేదా ఆ సంఖ్యలు తెగి నేల మీద పడిపోతాయి. భటుల ఆశ్చర్యంతో వెళ్ళి రాజుకు చెప్తారనమాట. రాజుకు చెప్తే రాజు ఏం దగ్గరకు వచ్చి, అన్నమాచార్య స్వామి వారి దగ్గరకు వచ్చి, నేనేం నమ్మను, ఈసారి మళ్ళీ గట్టిగా బిగించండి, సంఖ్యలు వెయ్యండి అని చెప్పి అంటారు. వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ సంఖ్యలు వేస్తారు. వేస్తే మళ్ళీ ఇంకొక పాట పాడతారు. ఈ రాజు కళ్ళెదిటే ఈ సంఖ్యలన్నీ తెగి నేల మీద పడిపోతాయి అనమాట. అప్పుడు ఆ రాజు తన తప్పు తెలుసుకుని నన్ను క్షమించండి, ఇంకెప్పుడు నేను ఇలాంటి పొరపాటు చేయను అంటే, అప్పుడు అన్నమాచార్య స్వామి వారు అంటారు, ఎప్పుడు హరిభక్తుల్ని బాధ పెట్టకు, భాగవతుల అవమానం భగవంతుడి అవమానానికి
దానికి మించింది ఎప్పుడైనా సరే కలియుగంలో భగవంతుడు సంకీర్తనతోనే తృప్తి పడతారు. భాగవతుల్ని ఎప్పుడైనా సరే అవమానించావు అంటే భగవంతుడికి ఆగ్రహం వస్తుంది, నువ్వెప్పుడు అలాంటి పనులు చేయకు అని చెప్పి అక్కడ అన్నమాచార్య స్వామి వారు ఏం చేస్తారు అంటే ఆ రాజుని ఆశీర్వదించి అక్కడి నుంచి మళ్ళీ తిరుమల క్షేత్రానికి వచ్చేస్తారనమాట. 15వ శతాబ్దంలో ఆంధ్రదేశంలో ఈ మహమ్మదీయులు మన దేవాలయాలన్నింటినీ ధ్వంసం చేసేస్తూ ఉన్నారు కదా, గోవుల్ని చంపేస్తూ స్త్రీలను మానభంగం చేస్తూ ఉన్నారు కదా. ఆ పరిస్థితుల్లో అన్నమాచార్య స్వామి వారు తిరుపతి యాత్ర చేస్తున్నారనమాట. ఒకరోజు దారిలో ఆంజనేయ స్వామి వారి గుడిలో ఈయన పడుకుంటే కొంతమంది సైనికులు గుర్రాల మీద వచ్చి ఆ గుడినంతా కూల్చేస్తారనమాట. అక్కడ ఉన్న వాళ్ళందరినీ దోచేసుకుంటారు. అన్నమాచార్య స్వామి వారికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఈయన దగ్గర వెంకటేశ్వర స్వామి వారి యొక్క విగ్రహం ఉందన్నమాట. విగ్రహం ఉంటే దాన్ని కూడా వీళ్ళు ఎత్తుకుని వెళ్ళిపోతారు. అన్నమాచార్య స్వామి వారు ఎక్కడ విశ్రమించారు? హనుమంతుల ఆలయంలో కదా విశ్రమించారు. అప్పుడు ఆయనకి బాధ కలుగుతుంది. బాధ కలిగి దీనంగా ఒక గీతాన్ని ఆలపిస్తారు. అదేంటంటే, ఇందిరా రమణు తెచ్చి ఇయ్యరో మాకిటువలే పొంది ఈతని పూజించ పొద్దాయనిపుడు అని ఆయన ఒక కీర్తన పాడతారు. కీర్తన పాడితే అప్పుడు అక్కడికి ఒక వానరం ప్రవేశిస్తుంది. వాళ్ళు చూస్తుండగానే గుడారం అంత ఎత్తు పెరిగిపోయి అన్నమాచార్య స్వామి వారి పూజా విగ్రహాలు ఉన్న సంచిని తీసుకుని ఆ గుడారాన్ని అంతటిని నేలమట్టం చేసేస్తుంది అనమాట. ఈలోపు ఇక్కడ ఈయన భావావేశంలో ఉన్నారు కదా, అన్నమాచార్య స్వామి వారు వెంకటేశ్వర స్వామిని కీర్తిస్తూ ఉన్నారు కదా, ఎవరో తట్టి లేపినట్టు అనిపించింది అనమాట. కళ్ళే తెరిచి చూసేసరికి ఎదురుగుండా విగ్రహాలు కనిపిస్తాయి. వెంటనే సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయిపోతారు. స్వామి ఇదంతా నీ చలవే అంటూ వెంకటేశ్వర స్వామి వారిని స్తుతిస్తూ ఇంకొక పాట పాడతారు. ఇలా ఎన్నో పాటలు పాడారు, ఎన్నో కీర్తనలు చేశారు. ఒకటా రెండా, అసలు ఆయన చేసిన సేవ అంతా ఇంత కాదనమాట. ఒకరోజు ఏమవుతుంది అంటే స్వామివారికి నైవేద్యంగా మామిడి పళ్ళను సమర్పించారనమాట. మామిడి పళ్ళను సమర్పించిన తర్వాత ఆరగింపు అయిపోయిన తర్వాత ఆ పళ్ళను తింటాం కదా, ఆ పళ్ళను నోట్లో పెట్టుకుంటే పుల్లగా ఉన్నాయన్నమాట. అంతే, అన్నమాచార్య స్వామి వారికి బాధ వచ్చేసింది. అయ్యో నా స్వామికి నేను పుల్లని పళ్ళు నైవేద్యం పెట్టానా, ఎంత అపరాధం జరిగింది అని చెప్పి ఆ మామిడి పళ్ళు ఉన్న చెట్టును తాకి నేను పళ్ళు పంచదార పళ్ళు అవ్వాలని చెప్పి వెంకటేశ్వర స్వామిని ప్రార్థించారు. అంతే, అవి తీయటి పళ్ళు అయిపోయాయి అనమాట. అలా ఈ వెంకటేశ్వర స్వామి వారి మీద కీర్తనలు చేస్తూ ఆయన చేసిన మహిమలు అంతా ఇంత కాదు. అసలు ఈయన పాట పాడుతుంటే ఆ పాటలు ఎవరైనా విన్నారు అని అనుకోండి, ఎంతటి అనారోగ్యమైనా సరే నయమైపోతుంది. భూత ప్రేత పిశాచాలు పారిపోతూ ఉండేవన్నమాట. అవి పాటలు కాదు, వెంకటేశ్వర స్వామి వారి దివ్య మంత్రాలన్నమాట. అందుకే వెంకటేశ్వర స్వామి వారి యొక్క సంకీర్తనల్ని పాడుతూ ఉంటే మనం ఇంకేం చెయ్యక్కర్లేదు అని చెప్తారు. రోజుకి ఒక కీర్తన వెంకటేశ్వర స్వామి వారి దగ్గర కూర్చుని పాడినట్లయితే మనం ఎన్నో స్తోత్రాలు శ్లోకాలు చేసినంత ఫలితం అనమాట. అంటే అంత మైమరుపుతో అంత ఆర్తితో ఆయన పాడిన పాటలనే వేరే ఏం తెచ్చుకోక్కర్లేదు. అవే మనం భావనతో గనక పాడినట్లయితే మనకి తెలియని ఎన్నో కష్టాల నుంచి కూడా మనం బయటపడిపోతాం. ఎందుకంటే ఆర్తితో వెంకటేశ్వర స్వామి వారి గురించి చేసిన పాటల మంత్రాలు అవి ఈ అన్నమాచార్య స్వామి వారి సంకీర్తనలంటే. ఒకసారి ఏమవుతుంది అంటే పాల్గొన బహుళ ద్వాదశి వస్తుందన్నమాట. అన్నమాచార్య స్వామి వారికి అర్థమైపోతుంది. వెంటనే పెద తిరుమలయ్యని దగ్గరికి పిలిచి రహస్యంగా చెప్తారు, తిమ్మప్ప నేటితో నా సంకీర్తన యజ్ఞం పరిసమాప్తి అయిపోతుంది. ఈ ఒక్కరోజు ఒక్క సంకీర్తన తక్కువ కాకుండా శ్రీనివాసునికి అర్పించే బాధ్యత నీది, ఈ యజ్ఞం నువ్వే కొనసాగించయ్యా అని చెప్పి అన్నమాచార్య స్వామి వారు పెద తిరుమలయ్యకి చెప్తారనమాట. పెద తిరుమలయ్య చేతికి తంబుర చిరతలు అందించారు. తిరుమలయ్య కళ్ళల్లో నీళ్లు నిండిపోతున్నాయి. అన్నమాచార్య స్వామి వారు కొడుకు తలని నిమురుతూ ఏదో అస్పష్టంగా పలుకుతున్నారు. బహుశా వెంకటేశ్వర మంత్రం కాబోలు. గంభీరంగా అడుగులు వేసుకుంటూ ఆ కారణజన్ముడు తిరుమల మందిరంలో కలిసిపోయాడు. ఏదో ఒక తేజస్సు తండ్రి శరీరం నుంచి బయటికి వచ్చి వెంకటేశ్వర స్వామి వారిలో లీనం కావటం పెద తిరుమలయ్య మనోనేత్రాలకి కనిపించిందిట. ప్రతి బహుళ ద్వాదశి రోజు పెద తిరుమలయ్య పాట పాడుకునేవాట. అదేంటి అంటే, దినము ద్వాదశి నేడు తీర్థ దివసము నీకు జనకుండా అన్నమాచార్యుడా విచ్చేయవే అని
కీర్తన పాడుకుంటూ ఉంటారట పెద్ద తిరుమలయ్య గారు. ఇలా అన్నమాచార్య స్వామి వారి జీవితమే ఒక అద్భుతం. ఏ పాట తీసుకోండి మీ ఇష్టం, ఏ కీర్తన తీసుకోండి మీ ఇష్టం, దానిని ప్రతిరోజు మీరు మంత్రంలా పాడుకుంటూ ఉండండి. అద్భుతం జరగకపోతే చూడండి. భగవద్భక్తులను సేవిస్తూ వాళ్ళు ఏ విధంగా అయితే భగవంతుణ్ణి సేవించారో, ఏ విధంగా అయితే కీర్తన చేశారో ఆ దారిలోనే మనం కూడా వెళ్ళాము అని అనుకోండి, భగవంతుడి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.